నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పిఠాపురం నుంచి వర్మ గారిని తొలగించారు. కొత్త కమిటీ ఫామ్ చేస్తున్నామని చెప్పారు. ఇన్ఛార్జ్గా ఉన్న వర్మ గారిని తొలగించడంతో ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ బోరుమన్నారు. ఆఖరికి మాటలు మాట్లాడలేక మధ్యలోంచి లేచి వెళ్ళిపోయారు. ఎడిటర్ ఒకసారి అయ్యిండి, నెల లేచి వెళ్ళిపోయారు. సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుతుంది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి. ఏ నిర్ణయం తీసుకుంటే పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇది బాధాకరమైన సిచ్యువేషన్. పిఠాపురంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, నెటిజన్స్ అవనండి, ఈయన పట్ల సానుభూతి వెల్లువెత్తుగా పొంగింది. ఒక రకంగా చూసుకుంటే వర్మ గారు కంచుకోటలా నుంచున్నారు, కానీ ఈరోజు ఆయన బాధపడటం చాలామందికి హర్షదాయకంగా లేదు. కానీ వర్మ గారు తను మాట్లాడే మాటల్లో క్లియర్గా వెల్లడించారు. లోకేష్ గారు ఫోన్ చేసిన తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. కానీ పిఠాపురం నుంచి వదిలేయటం ఒక రకంగా భావోద్వేగానికి గురయ్యారు వర్మ. ఆయన్ని పిఠాపురం నుంచి తొలగించేటప్పుడు ఆయన కారు ఎక్కి పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్న తరుణం జనాలు మర్చిపోలేరు. ఆయన సమ్మతితోనే ఈరోజు ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్గా తొలగించారు అన్న తర్వాత కొంతవరకు అక్కడ టీడీపీ కార్యకర్తలు అవనండి, శ్రేణులు అవనండి కొంచెం సోలాస్కి వెళ్ళారు. కానీ వర్మ గారు భావోద్వేగానికి గురవటం మాత్రం చాలామంది హర్షించలేదు. ఇప్పటిదాకా వర్మ మనం చూసుకుంటే ప్రోటోకాల్ ఇష్యూస్ అవనండి ప్రతి దాంట్లోనూ ఆయన పోరాడుతూనే ఉన్నారు. టీడీపీ స్థానిక బలం వల్లే పవన్ కళ్యాణ్ గెలవటానికి తోడ్పడగలిగాం. ఆ స్థానిక బలాన్ని ఈరోజు మీరు తుడిపేస్తుంటే ఎలా? బ్యానర్లు, పోస్టర్ల మీద చంద్రబాబు నాయుడు గారు అంటే అఫీషియల్ ఈవెంట్స్లో ఆయన ఫోటో కూడా లేకుండా చేస్తుంటే ఎలా అని చెప్పిన విషయం పైన ఎప్పటికప్పుడు వార్తల్లో ఎక్కుతున్నారు వర్మ. ఇదంతా కాకుండా పిఠాపురంలో ఒక రకమైన సీన్ క్రియేట్ అవుతుంది, జనసేన వర్సెస్ టీడీపీ అని. యాక్చువల్లీ కూటమి 15 ఏళ్ల పాటు సుస్థిరంగా అలాగే ఉండాలి, చంద్రబాబు నాయకత్వంలో మేము పనిచేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఉద్దేశించి చెప్తున్నా, పిఠాపురంలో మాత్రం వర్మ గారి వల్ల అవనండి, లేకపోతే జనసేన వాళ్ళ వల్ల అవనండి, ఈ పర్టిక్యులర్ బ్రాకెట్ ఏదైతే వాళ్ళు పెట్టారో 15 ఏళ్ల కూటమి ఆ ఎస్టాబ్లిష్ స్టాండర్డ్కి భగ్నం కలుగుతుంది. ప్రతిసారి ఇది జరుగుతూనే ఉంది. సో ఈరోజు టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం వర్మ గారిని అక్కడి నుంచి ఇన్ఛార్జ్గా తొలగించేశారు. ఇది అతిపెద్ద సంచలనం. వర్మని ఆల్రెడీ డినై చేసి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చి అక్కడ గెలిపించారు. కాపు కులానికి అక్కడ ఓట్లు ఎక్కువ పడతాయి. వర్మ చాలా శ్రమించి పార్టీ కోసం బలోపేతం చేస్తే ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు నుంచోబెట్టినప్పుడు వర్మ తన ఫుల్ ఎక్స్టెంట్ సపోర్ట్ కూడా రెండర్ ఇచ్చారు. హీ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ విన్. దిస్ ఇస్ ఫ్యాక్ట్. సో పిఠాపురంలో చివరికి ఏ పరిస్థితికి వచ్చిందంటే ఆనాడు జనసేన పెట్టిన సభలో మా గెలుపుకు కారణం ఎవరు అనుకుంటే అది వాళ్ళ కర్మ అని నాగబాబు అన్న స్టేట్మెంట్ దగ్గర నుంచి మొన్న వర్మని పెద్దబాబు అనే జనసేన క్యాండిడేట్ తోసివేయటం దాకా ఎదిగింది. ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు నోటీస్ దాకా వెళ్ళింది. ఆయన మొన్న నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని అనౌన్స్ చేస్తున్నప్పుడు పోస్టర్ల దగ్గర, బ్యానర్ల దగ్గర, ఫోటోల దగ్గర గొడవల్ని ఉపేక్షించినన్నారు. ఎడిటర్ గారు ఒక్కసారి ఇక్కడ అదే విజువల్ కూడా వేయండి. మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా తీసుకున్న తర్వాత ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరగకూడదు, ప్రోటోకాల్ ఇష్యూస్ రాకూడదు, ఇక్కడ కూటమిలో ఉన్న మనందరం దానికి సరిపడా బిహేవ్ చేయాలి అని చెప్పిన తర్వాత అక్కడితో ఇష్యూ సమస్య పోయింది అనుకున్నారు. కానీ ఈరోజు కసరత్తు మొదలైంది. టీడీపీ అక్కడ కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి ముందస్తుగా తీసుకున్నారు. అక్కడ వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాట్లు చేయడానికి టీడీపీ ముందడుగు వేస్తుంది. కానీ ఈరోజు పొద్దున్నే వర్మని అక్కడి నుంచి తొలగించి పిఠాపురంలో ఆయన కేసే లేకుండా చేశారు. టీడీపీ కమిటీకి హెడ్గా ఉన్న ఆయన, టీడీపీ కార్యాచరణకి ముందస్తుగా ఉన్న వర్మకి ఇది నిజంగా ఒక సాడ్ డే. ఫ్రాంక్లీ స్పీకింగ్, కూటమిలో ఉండొచ్చు, కూటమి నియమాలు పాటించవచ్చు, కానీ చూసే ఆన్లుకర్స్కి మాత్రం వర్మని తీయటం మాత్రం అంత సబబా? ఈ విషయం పైన చాలా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వర్మని
అక్కడ జరిగిన విశ్లేషణకి తోసివేయి పడ్డదానికి, అతను టీడీపీ కోసం మాట్లాడిన దానికి ఆల్రెడీ మనం చూసుకుంటే వర్మకి తగు స్థానం కలిగిస్తాము అని ముందు నుంచి అన్నారు. అంటే ఎమ్మెల్సీ కావనండి ఏదో రకంగా. కానీ ఎమ్మెల్సీ టికెట్ కూడా నాగబాబు గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం, అక్కడ ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత నాగబాబు గారికి చూసుకుంటే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. కానీ వర్మ గారికి ఎక్కడా ఆశాజనకంగా కనిపించలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో టీడీపీ కోసం పోరాడుతూ చంద్రబాబు నాయుడు గారి క్యాడర్ మేము ఉండి పనిచేయటం ఇదే కదా అని చెప్పిన తరుణంలో వర్మని ఈరోజు అక్కడి నుంచి తొలగించడం అనేది పిఠాపురంలో చాలామంది జీర్ణించుకోలేని విషయంగా తయారైంది. ఎందుకంటే వర్మ గారిని అక్కడ మెచ్చుకునే వాళ్ళు, ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు పిఠాపురం నుంచి వర్మ గారిని టీడీపీ హెడ్గా తీసేస్తున్నాం అన్న మాట ఒక డిస్ట్రెస్టబుల్ మూమెంట్కి ఎరిగింది. బట్ యాజ్ అ టోటల్ ప్యాకేజ్గా చూస్తే మాత్రం ఇక్కడి నుంచి పిఠాపురంలో రెండు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కాపుకుల నుంచి ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాపుకుల నుంచి పిఠాపురంలో వర్మ గారు, వీళ్ళిద్దరి మధ్యలో క్లాషెస్ లేకుండా ఏకపద్యంగా ఇంకా పిఠాపురం అనేది జనసేన పవన్ కళ్యాణ్ గారికి అంకితం అవుతుంది. అండ్ వర్మ గారి పొజిషన్ ఏంటనేది ఇప్పుడు ఒక డైలమాలో పడింది. ఎందుచేతంటే ఆ రోజు ఆయన గెలిపించడానికి ఆయన స్థానాన్ని ఆయనకి అప్పగించి చేతులు కట్టుకు నుంచున్న వర్మ గారిని ఈరోజు తీసేసిన తర్వాత డెఫినెట్లీ బాబు గారు మంచి పొజిషనే ఇస్తారు, ఆదరిస్తారు. బట్ ఇలా తీసేయటం ఒక పొజిషన్ ఇవ్వక ముందు అనేది కొంచెం డిస్టెస్ట్ మూమెంట్గా ఉంది. కానీ వర్మకు మాత్రం ఇది పెద్ద షాక్. టీడీపీ కోసం అంత ప్రాకులాడిన వర్మ చిన్న విషయం కోసం కూడా బాబు గారి ఫోటో గురించి కూడా, అంటే ప్రోటోకాల్ ఇష్యూస్ అండి అక్కడ జరిగినాయన్నీ, ఇంకా పరస్పరంగా పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు. పవన్ కళ్యాణ్ గారి అగేన్స్ట్గా ఏమీ నడపలే అక్కడ. జస్ట్ ప్రోటోకాల్ ఇష్యూస్ చిలికి గాలివానగా ఈరోజు వర్మని అక్కడి నుంచి తొలగించారు. సో ఇట్స్ అ కంప్లీట్ హబ్ ఫర్ జనసేన. వర్మ గారికి ఏం న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. మీ ఒపీనియన్స్ ఏంటి వర్మ గారిని తొలగించడంపై ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.